నమస్తే. నేను విజయారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక సైడు, పార్లమెంటు మరొక వైపు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరగటము. అంటే రకరకాల రివ్యూస్ వస్తున్నాయి, రకరకాల సర్వేలు వస్తున్నాయి. బట్ ఏ సర్వే చూసినా కొంత ఎడ్జ్ మాత్రము వైసీపీకి కనపడుతుంది. కానీ కొన్ని కాన్స్టిట్యున్సీస్ విడదీసి కొంచెం కూలంకషంగా మాట్లాడుకుంటుంటే కొంచెం డిఫరెంట్ వేవ్ కనిపిస్తుంది. సో నిజంగానే అంటే తెలంగాణ జరిగిన ఎలక్షన్స్కి, ఏపీలో జరిగిన ఎలక్షన్స్కి ఏమైనా కంపారిటివ్లీ ఉందా? ఒకవైపు కూటమి, మరొక వైపు వైసీపీ. ఏం జరగబోతుంది అసలు? సో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏందండి అంటే గమ్మత్తుగా ఉంది. మే 13కి ఎలక్షను. కానీ షర్మిల, సునీత ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు చెల్లెలు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెలు కలిసి అన్నని ఓడగొట్టడానికి ఆల్మోస్ట్ అసలు వైఎస్ కుటుంబం అంటే అంత యూనిటీ, ఒక మార్క్ ఉంది, స్పెషల్ బెంచ్ మార్క్ అనేది ఉంది. సరే ఫ్యాక్షనిజం కావచ్చు, ఇంకో నేపథ్యం కావచ్చు. అట్లాంటిది ఈరోజు ఇంటి గుట్టంతా బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సరే మిగతా కృష్ణ లేకపోతే ఇటువైపు చూసుకున్నా కూడా కాస్త రాయలసీమలో ఎట్లాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? అంటే వాళ్ళు గెలుస్తారని కాదు, కానీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించక ముందర కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 1.17% ఓటు శాతం వస్తే ఆమె పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెంచుకోవాలనా అని చూస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావాలని చూస్తున్నారా అనేది రెండు కోణాలు ఉన్నాయి. ఆయన మీద వ్యతిరేకత వస్తే కదా వీళ్ళకి ఇక్కడ ఓట్ షేర్ ఆయన మీద వ్యతిరేకత వస్తే ఆ ఓటు బ్యాంక్ టీడీపీ పోతుంది. జగన్మోహన్ ఇక్కడ కీలకమైంది మీరు మర్చిపోతున్నారా, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఓట్స్ అన్ని లేవా? అవన్నీ ఉన్నా కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓటు వస్తే గెలిచే పార్టీ ఫస్ట్ ఇన్ రేస్లో ఎవరున్నారు? నెంబర్ 2 చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనకు పోతుంది, కాంగ్రెస్కి రాదు. సో ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ షర్మిల ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. షర్మిల చేస్తున్న ప్రచారం వలన కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా, లేకపోతే వైసీపీ బలహీనపరిచి ఆ లబ్ధి తెలుగుదేశం చేస్తుందా అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు జాతీయ స్థాయిలో మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈ మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీద షర్మిల దాడి తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను ఇవ్వకపోవటం కానీ, విభజన హామీలు నెరవేర్చకపోవటం కానీ చేసింది మోడీ, భారతీయ జనతా పార్టీ. అది తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు బీజేపీతో సమర్థవంతంగా పోరాడలేకపోయాయి. కాబట్టి నేను రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తా అంటే ప్రజల మన్ననలు చూరగొనొచ్చు, ఓట్లు తీసుకురావచ్చు. దానికి ఉదాహరణకి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారంటే మీకు గుర్తే ఉంటుంది, 2004లో నేనే అధికారంలోకి వస్తున్నా, వ్యవసాయ మోటార్లు పంపు సెట్ ఉన్న వాళ్ళు ఎవరు బిల్లుస్ కట్టకండి, నేను మాఫ్ చేస్తా, అవి వచ్చి నేను మాఫ్ చేస్తా అన్నారు. మొదటి సంతకం ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ మీదనే పెడతా అన్నారు. మీరు బిల్స్ ఇప్పటి నుంచే కట్టకని చెప్పారు, ఏడాది ముందు నుంచే అందరం మానేస్తారు. ఈమె కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకుంటున్నారు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 5%కి వెళ్తుంది. 1.17% నుంచి 5%కి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి, కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మనం బకాయిలతో సహా పన్నులు చెల్లిద్దాం, అప్పటిదాకా కట్టకండి. ఈ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఆమె ఓట్ షేర్ 1% నుంచి 5%కి జంప్ అవుతుంది. ఆమె ప్రత్యేక హోదా మీద పోరాటాలు చేస్తా అని కానీ ఏమీ మాట్లాడతలేదు. వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? షర్మిల గారు ఏమంటున్నారంటే 22 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో, రాజ్యసభలో 11 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 50 మంది ఉన్నారు, రాజ్యసభలో 30 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు. మీరు వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతా అంటున్నారు. మీరేం చేసినారు? మీరు జగన్మోహన్ రెడ్డి కంటే 3 ఎంపీలు మీకున్నారు కదా, మరి మీరేం చేసినారు? మీ రాహుల్ గాంధీ మాట్లాడలేదు లోక్సభలో,
సోనియా గాంధీ మాట్లాడలేదు, మల్లికార్జున ఖర్గే మాట్లాడతలేరు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోవాలనే దిశతో ఒక వ్యతిరేకతని క్రియేట్ చేస్తున్నారని తెలుగుదేశం స్క్రిప్ట్ కానీ లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో వచ్చే స్క్రిప్ట్ ఏమొస్తుంది ఆమెకు దానివల్ల? ఏమొస్తుందంటే ఏమొస్తుంది అని అనుకుంటున్నారో, ఏం అంటే చేయాలి వ్యక్తిగత కక్షల్ని రాజకీయంగా మలిచి ఆ రకంగా కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు అనేదే కదా. అంతే కుటుంబ కక్షలు పార్టీని అడ్డు పెట్టుకొని ఆమె కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కానీ పనిచేయట్లేదు. ఆమె వ్యక్తిగత కక్షల కోసం పనిచేస్తున్నారు. ఆమె వాడే చార్టెడ్ ఫ్లైట్లు ఎవరు వస్తున్నాయి? సీఎం రమేష్ వస్తున్నాయి. సీఎం రమేష్ సుజనా చౌదరి ఫ్లైట్లలో తిరుగుతుంది ఆమె. మరి ఎవరి కోసం పనిచేస్తుంది అర్థమవుతలేదా మనకి? డైలీ ఏబిఎన్ ఛానల్లో ఏ డిబేట్ జరుగుతుందో ఆ డిబేట్లో మాట్లాడే మాటలే షర్మిల మాట్లాడుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న లాజిక్ ఏమైనా మిస్ అవుతున్నాడా? ఎందుకంటే చాలా మంది ఇదే చర్చించుకుంటున్నారు. ఆయన అవునన్నా కాదన్నా ఆయన జైల్లో ఉన్నప్పుడు అమ్మ పాదయాత్ర చేసింది, సరే ఓ గెలుపు కోసం ప్రయత్నం చేసింది, వాళ్ళ అమ్మ కావచ్చు ఆమె కావచ్చు. కానీ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఆమెను దగ్గర చేసుకోకుండా దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా అనవసరంగా ఇంటి విషయాలన్నీ కూడా బజార్లో పెట్టుకునే పరిస్థితి వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు వెనకాల షర్మిల పాదయాత్ర కూడా కారణం అంట. షర్మిల పాదయాత్ర చేసింది 2014 కంటే ముందు. అయినా కూడా 65 సీట్లు అయితే వచ్చినాయి, 65 సీట్లు వచ్చినాయి. గెలవలేదు కదా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఆదరణ జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన ఒక వదిలిన బాణం అని చెప్పుకోవడం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకోవడం కానీ, లేకపోతే పక్కన విజయమ్మ గారు ఉంటాం వల్ల కానీ, ఇవన్నీ కారణాల చేత జనాదరణ వచ్చింది తప్ప. కానీ నిజంగా ఒక్క మాట, ఆమెకి ఎంపీ సీట్ ఇచ్చినా, అంటే అవినాష్ ప్లేస్లో ఆమెకు సీట్ ఇచ్చినా, లేదు ఒకవేళ అవినాష్కు సీట్ ఇచ్చి ఆయన గెలిచినప్పటికీ కూడా ఈమెకు రాజ్యసభ ఇచ్చింది. ఈ నుంచి తీసుకుపోయి ఆర్ కృష్ణకు ఒక రాజ్యసభ ఇచ్చిండే, ఒక రాజ్యసభ ఈ రెండిట్లో ఏ ఒక్క సీట్ ఆమెకి ఇచ్చినా కూడా ఇవాళ ఇంత తలనొప్పిని ఎత్తుకెత్తుకునేవాడు అనే చర్చ కూడా లేదా? ఏమంటారు ఈ విషయం? కరెక్టే. అంటే ఆమెకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, మరి నాకు రాజకీయాల పట్ల అంత ఆసక్తి లేదు అన్నట్టు మాటలు వచ్చినాయి. నాకు ఆంధ్ర రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ రాజకీయాలు చేస్తాను ఆమె కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాకు అది ఇవ్వలేదు అనే మాట ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు.